ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. యేసే పరిష్కారం ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా, ఆర్గనైజేషన్స్ సహాయం లేకుండా విశ్వాసంపై ఆధారపడి స్థానిక ప్రేక్షకులు ఇచ్చే సహకారంతో కొనసాగుతున్న పరిచర్య. ఈ మాసం 4 ఎపిసోడ్ సహకారులు వచ్చారు. 16 రోజులకి ఒక రోజుకి 2,000 రూపాయలు ఖర్చు, 60,000 రూపాయలు కేవలం కేబుల్ ఖర్చు, ట్రాన్స్మిషన్ పార్ట్ 33,000 మరియు రికార్డింగ్ అండ్ అదర్ పార్ట్స్ 27,000, 60,000 ఖర్చు. ప్రతి మాసం ఇప్పటి వరకు 1వ తారీఖున రూపాయి లేకుండా, 31వ తారీఖు రూపాయి అప్పు లేకుండా ఈ 12-13 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఈ మాసం ఆశ్చర్యకరంగా ఎపిసోడ్ సహకారులు 4 వచ్చారు. 16 రోజులకి 4 సహకారులు వచ్చారు. దీన్ని బట్టి ఒక విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్నాం. దేవుడు తన పిల్లలకు పరీక్షలు ఎందుకు ఇస్తాడంటే, గెలుస్తారనే ఇస్తాడు, ఓడిపోతారంటే ఇవ్వడు. గెలిచినందున విశ్వాసం అధికమవుతుంది. ఈ విశ్వాస పరీక్షలో యేసే పరిష్కారంలో భాగస్తులని మీరందరూ కూడా నెగ్గాలి, ప్రార్థించాలి. మనం కనుక ప్రార్థన చేయండి. ప్రభువు గొప్ప కార్యం చేస్తాడు. ఇంత వాక్యం చెప్పుకొని ఆయన శక్తి రుజువు కాకపోతే ఎట్లా? కనుక మీకు నేను ప్రత్యేక మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇంకా 12 దినాల్లో 4,500 మైలురాయి మనం అందుకోబోతున్నాం. ఇది దేవుని మహాకృప. ఇట్టి కృపకు పాత్రలో కాకపోయినా అయోగ్యులకు ఇవ్వబడేదే కదా కృప అంటే. నాకు ఇచ్చినందున ప్రభువును స్తుతిస్తున్నాను. ఎపిసోడ్ సహకార నిమిత్తం ప్రార్థిద్దాం. ప్రేక్షకుల రక్షణ కొరకును ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. మీరు మాట్లాడగా క్షేమం, అట్టి క్షేమం మాకు నెమ్మదినిస్తుంది. మా ప్రేక్షకులను దీవించండి. యేసు దివ్యనామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో దేవుని స్తుతించటానికి, దేవుని ఆరాధించటానికి, వారి చరిత్రను జ్ఞాపకం చేసుకునమని, పితరులకు సంభవించినది జ్ఞాపకం చేసుకునమని కీర్తనాకారుడు భవిష్యత్తు తరాలను హెచ్చరిక చేస్తున్న వాక్య ధ్యానం ఇది. 105వ సంకీర్తన 13వ వచనం చదువుకుందాం. చూడండి, 13, 14, 15 వచనాలు మనలను ఎంతగానో బలపరుస్తాయి, మనలను ఎంతగానో స్థిరపరుస్తాయి. ఈ 3 వచనాలు కూడా సారాంశం ఏమిటంటే, దేవుడు మన జోలికి వచ్చిన వారిని ఒక కంట కనిపెడతాడు,
వారిని నిరోధిస్తాడు, వారి నుండి మనల్ని తప్పిస్తాడు. గత కొద్ది దినాల క్రితం జరిగిన మాలవత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్ కుమార్ని ఎవరెస్ట్ కాంకరర్స్ వాళ్ళను ఏలూరు తీసుకొచ్చాను నేను. ఆ సందర్భంలో 20 వ్యక్తులు కీడు తలపెట్టారు, సక్సెస్ అయ్యారు వారి ప్రణాళికలో. అది వారి ఫెయిల్యూర్ అయింది, నా ఫెయిల్యూర్ నా సక్సెస్ అయింది. విన్నారా? ఈ ప్రోగ్రామ్ ఇన్ టైంకి జరగకుండా దే ప్లాన్డ్ వెల్. 3 నుంచి 6 గంటలకి కార్యక్రమం జరగాలి. 2 సోదరులు క్రైస్తవులే, పెద్దవారే. దే ప్లాన్డ్ వెల్ టు డిస్టర్బ్ దిస్ ప్రోగ్రామ్. దే సక్సీడెడ్. వాళ్ళు జయం కూడా పొందారు. 3 నుంచి 6కి జరగాల్సిన కార్యక్రమం 6 నుంచి 9కి జరగాల్సి వచ్చింది. ఒకవేళ 3 నుంచి 6కే జరుగుంటే ఐ విల్ బీ ఏ గ్రేట్ ఫెయిల్యూర్. నేను వైఫల్యం చెందేవాడిని. గాడ్ నోస్ దట్. ఆ బ్రదర్స్ చేస్తున్న కుట్ర దేవుడికి తెలుసు, నాకు తెలియదు కదా. నేను చాలా టెన్షన్ పడిపోయాను. కానీ ఆయన ఇదంతా చూస్తున్నాడు కదా. వాళ్ళు సక్సెస్ అయ్యారు. 6 గంటల లోపల వాళ్ళిద్దరూ పూర్ణ, ఆనంద్ ఏలూరు రాకుండా సక్సెస్ అయ్యారు. కానీ ఒకవేళ వాళ్ళు వచ్చుంటే నేను ఫెయిల్ అయ్యేవాడిని. ఇది ఎరిగిన దేవుడు వాళ్ళ కుట్రను నాకు అనుకూలంగా మార్చాడు. వాక్యం ఎంత సత్యం అండి. ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ దట్, ఫర్ మై ఫెయిల్యూర్. మై ఫెయిల్యూర్ టర్న్డ్ ఇంటూ సక్సెస్ బికాస్ గాడ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఒక విశ్వాసిగా ఇలాంటి పాఠాలు నేను నేర్చుకుంటున్నాను బైబిల్లో, జీవితంలో. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు అంతా అయిపోయింది, ఇక భవిష్యత్తు లేదు, అంతా అయిపోయింది, ఇక మనకు గతి లేదు, ఇంకేం చేయలేం, హ్యాండ్స్ అప్. ఎస్, కానీ దేవుడు చేసే కార్యాలు, దేవుడు చూపే కృప, దేవుడు చూపించేటువంటి అద్భుత జ్ఞానం మన జీవితాలను ఎలా ఒడ్డుకు చేరుస్తుందో ఆశ్చర్యం. ఎలీషా ప్రవక్త కాలంలో ఒక శిష్యుడు గొడ్డలితో చెట్టు నలుపుతున్నాడు. యోర్దాను నది వేగంగా ప్రవహిస్తుంది. యోర్దాను నది ఒడ్డున చెట్టు ఉంది. గొడ్డలి నీళ్లలో పడిపోయింది. వాట్ కెన్ దట్ ఫెలో డూ? ఏం చేస్తాడు? కేకలేస్తున్నాడు, ఆక్రందం చేస్తున్నాడు. నా యజమానుడా, దైవజనుడా, ఈ సమస్యలో చిక్కుకున్నానని. కొన్ని సందర్భాలు మనం ఏం చేయలేని పరిస్థితులు వస్తాయి. మనం ఏం చేయలేం, కానీ ఆయన చేస్తాడు. ఎలీషా చెప్పాడు, అది ఎక్కడ పడింది? ఒక కొమ్మ తీసుకున్నాడు, అది పడిన స్థలంలో వేశాడు. ఇనుము తేలింది, ఇనుము నీటిలో తేలింది. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే. మీ పరిస్థితులు వర్స్ట్ కండిషన్కి వెళ్ళిపోయాయా? అవును, వెళ్ళిపోయాయి. దెన్ గాడ్ విల్ ఇన్వాల్వ్. దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ప్రే వెల్, ప్రార్థించండి. నా దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఆ కుటుంబాన్ని తెచ్చాను నేను. 2 నెలలుగా ఆదరిస్తున్నాను. హీన పరిస్థితి, ఆరోగ్యరీత్యా ఆర్థిక పరిస్థితి. బిడ్డలు చిన్నవాళ్ళు, ప్రాణాపాయంలో ఉన్నాడు. 34 సంవత్సరాలు. అతడు క్రియాటిన్ 29కి వెళ్ళిపోయింది. అంటే 30 టైమ్స్ 30 రెట్లు పెరిగింది. హీఈస్ ఆన్ ద డెత్ బెడ్.
కుటుంబం అంతా కన్నీటితో ఏడ్చేస్తున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ దాసుని బ్రతికించాను. లిటరల్లీ హీ డైడ్, చనిపోయాడని డిక్లేర్ చేశారు. చనిపోయాడని డిక్లేర్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ కోసం వెంటిలేటర్ అమర్చినారు. వైద్యులు పిలిచారు, కబుర్లు చేశారు, బంధువులు వచ్చారు. నేను మనవి చేస్తున్నాను, అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఫినిష్డ్, నో హోప్. గాడ్ హీల్డ్ హిమ్. దేవుడు స్వస్థపరిచాడు. గాడ్ ఇన్వాల్వ్డ్. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇవాళ ఆ కుటుంబం సంతోషిస్తున్నారు. నేను ఎందుకు చెబుతున్నాను ఇన్ని విషయాలు మీకంటే, దేవుడు డిఫరెంట్ పీపుల్ మధ్యన మనల్ని తీసుకెళ్తాడు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మొదటి వచ్చిన అదే చదువుతో, జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగుతున్నారట. ఇశ్రాయేలీయులు జనము నుండి జనముకు, రాజ్యము నుండి రాజ్యమునకు. దే ఆర్ వాండరింగ్ బిట్వీన్ ద నేషన్స్ అండ్ ద పీపుల్ ట్రైబ్స్. జనపదాలు విచిత్రంగా ఉంటాయి. భారతదేశం లౌకిక రాజ్యం, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు. ఒక తెగ ఒక రకం అలవాట్లు ఉంటాయి, ఒకరికి మరొక రకం అలవాట్లు ఉంటాయి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళండి, క్రిస్టియన్స్ ఒక రకం మ్యారేజ్, హిందూస్ ఒక రకంగా మ్యారేజ్, ముస్లిమ్స్ ఒక రకంగా మ్యారేజ్, ట్రైబల్ ఇంకొక రకంగా మ్యారేజ్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి చూడండి. బట్ మ్యారేజ్ ఈజ్ వన్ అండ్ సేమ్. ద ప్రాసెస్ ఆర్ డిఫరెంట్. విధానాలు వేరు కదా. అలాగా డెత్ దగ్గరికి వెళ్ళండి, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్టైల్స్. క్రైస్తవులు పెట్టెలో పెడతారు, హైందవులు చిత్తి పెడతారు, ముస్లిమ్స్ వితౌట్ బాక్స్ పెడతారు, హిందూస్లో కొన్ని తెగలు చూశాను కూర్చోబెట్టి సమాధి చేస్తారు. ఏం చేసినా సమాధి. పీపుల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ అనదర్ వన్. ఒకరికి మరొకరికి తేడాలు ఉన్నాయి. మనుషులు భిన్న మనస్తత్వాలు. కొన్ని జాతులు ఫెరోషియస్ జాతులు ఉంటాయి, కొన్ని జాతులు ఫెరోషియస్, చాలా ప్రమాదకరంగా రోషంతో ఉంటారు. కొందరు పిరికి జాతులు ఉంటారు, ఈజీ సబ్మిషన్లో ఉంటారు. వారు ప్రాడప్షన్ బట్టి వస్తుంటాయి. వారి యొక్క పితరుల నుంచి వాళ్ళు నేర్చుకున్న కల్చర్ని బట్టి వస్తుంటాయి, వారు తిరుగుతున్న ప్రాంతాన్ని బట్టి వస్తుంటాయి. కొందరు వైల్డ్ నేచర్ కలిగి ఉంటారు, క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరు సాఫ్ట్ పీపుల్ ఉంటారు, కొందరు వికెడ్ పీపుల్ ఉంటారు, మరికొందరు ఫ్రాడ్ మెంటాలిటీ ఉంటుంది, చీటర్స్, చీటింగ్ మెంటాలిటీ ఉంటుంది. ఎంతమంది జనాలండి, చాలా రకాల జనాలను చూశాను నేను. సేవకుల్లో చూశాను, విశ్వాసుల్లో చూశాను, అధికారుల్లో చూశాను, రాజకీయ నాయకుల్లో చూశాను, పబ్లిక్లో, ప్రజల్లో చూశాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్స్. కానీ మన లోకంలో ఉన్నాం కాబట్టి మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళతో కలిసి నడవాల్సి వస్తుంది. ఆ భిన్న సమయాల్లో ప్రమాదాలకు గురవుతూ ఉంటాం, హేళనకు గురవుతూ ఉంటాం, బెదిరింపులకు గురవుతూ ఉంటాం, నిర్లక్ష్యాలకు గురవుతూ ఉంటాం, అసహనానికి గురవుతూ ఉంటాం. అవునా? మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. జనముల నుండి జనములకు, రాజ్యముల నుండి రాజ్యములకు తిరుగులాడుతూ ఉన్నారు. వారు తిరుగులాడుతున్నారు, మనం తిరుగులాడకుండానే ఇలాంటి జనంతో ఇంటరాక్ట్ అవుతున్నాం. రాజ్యాల నుండి రాజ్యాలకు, గవర్నమెంట్స్ టు గవర్నమెంట్స్ మారుతున్నాం మనం. ఇప్పుడు ఏ రాజ్యాల మధ్య తిరగట్లేదు, కానీ మనం
వివిధ ప్రభుత్వాలు వస్తున్నాయి. కొన్ని యాంటీ గవర్నమెంట్స్, కొన్ని ఫేవరబుల్ గవర్నమెంట్స్. కొందరు ప్రజానాయకులు మనల్ని ప్రేమిస్తారు, కొందరు ప్రజానాయకులు మనల్ని తిరస్కరిస్తారు. కాబట్టి కొందరు అధికారులు మనల్ని ప్రేమిస్తారు, కొందరు అధికారులు యాంటీ ఆఫీసర్స్ వస్తారు. ఇట్లాంటి కండిషన్స్ మధ్యలో హౌ ద చర్చ్ విల్ సర్వైవ్, దిస్ యూ మస్ట్ నో. నువ్వు తెలుసుకోవాలి ఇదే. హౌ ద చర్చ్ విల్ సర్వైవ్ ఇన్ అడ్వర్సిటీ. ప్రతికూలతలో సంఘం ఎలా నిలబడుతుంది? ఈ ప్రశ్న బైబిల్లో జవాబు మొదటి శతాబ్దం నుండి ప్రతికూల పరిస్థితుల మధ్యన విస్తరించింది. పాత నిబంధనలోని విశ్వాస సమాజమైన అబ్రహాము సంతానం కూడా ప్రతికూల పరిస్థితులలోనే దీవించబడి విస్తరించింది. ఇన్ నెంబర్, సంఖ్యాపరంగా పెరిగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా జరిగాయో ఆ ప్రయత్నాలే వారి అభివృద్ధికి కారణమయ్యాయి. బికాస్ గాడ్ ఈజ్ విత్ దెమ్, గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిషన్. దేవుడు పరిచర్యలో పాల్గొన్నాడు. అందుకనే జనము నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. దేవుని నామమునకు స్తోత్రం. I am ordained because I trusted Jesus. యేసును నమ్మినందున నేను అభిషేకించబడ్డాను. పాత నిబంధన అభిషేకం ఎక్స్టర్నల్ అవుట్పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్. క్రొత్త నిబంధన అభిషేకం ఇంటర్నల్ అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంతరంగములో పరిశుద్ధాత్ముడు అభిషేకం. అభిషేకించాడు దేవుడు మనల్ని. క్రొత్త నిబంధన విశ్వాసులు అందరూ అభిషేకించబడిన వారే. కొందరికి అభిషేకం లేదనే బోధ తప్పు, అబద్ధం. విశ్వాసులంతా ఒకటి. శరీరము కణముల నిర్మాణము. శరీరం కణముల నిర్మాణం. శరీరం అంతా కణాలే. ఈ కణముల నిర్మాణం ఆకృతిలో మనం వినియోగానికి వచ్చేటప్పటికి కాలు, చెయ్యి, చెవి, ముక్కు, నోరు, గొంతు ఈ విధంగా చూస్తున్నాం. శరీరం కణాలు. విశ్వాసులు దేవుడు చెప్పాడు ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానం. ఒకడు ఎక్కువ లేడు, ఒకడు తక్కువ లేడు. కానీ దేవుని పని జరిగేటట్లుగా ఒకడు చెయ్యి, ఒకడు కాలు, అట్లా అమరిక దేవుడు చేశాడు. అంతే. ఎవ్రీ సేవ్డ్ సోల్ ఈజ్ ఈక్వల్. నన్ను ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, నా క్లాస్మేట్ అతను నన్ను అరే అని పిలిచాడు. అరే సాగర్ ఇట్రా అని పిలిచి వెంటనే అరే కాదు, అరే కదా, అరే కాదు, నువ్వు అభిషిక్తుడు అన్నాడు. నేను నవ్వాను. ఏమి మరి నీవు అభిషిక్తుడు కాదా? నేనే అభిషిక్తుడిని. చాలామంది అభిషేకం అంటే అనుకుంటున్నారు 10 మంది పాస్టర్లు ఒక మీటింగ్ పెట్టి నెత్తిన నూనె పోసి చేతిలో బైబిల్ పెట్టి నువ్వు అభిషేకించబడ్డావు అని చెబితే అది అభిషేకం అనుకుంటున్నారు. అది అభిషేకం కాదు. దేవుడిచ్చే అభిషేకం వేరు, మనుషులు ఇచ్చే అభిషేకం వేరు. మనుషులు చేసిన నూనె రాసే కార్యక్రమం ఒక గుర్తు. నువ్వు ప్రత్యేకించబడ్డావయ్యా, జాగ్రత్తగా ఉండు అని చెప్పటానికి గుర్తు, అంతవరకే. కానీ దేవుడిచ్చిన అభిషేకం అంతరంగంలో ఉంది. ఇట్ డ్వెల్స్ ఇన్ ద హార్ట్. అది తీసేయబడేది కాదు, అది క్షణమాత్రం కాదు, శాశ్వత కాలం. ఆ అభిషేకం కిందే నిలిచి ఉన్నాం మనందరం. నేను అనుకుంటాను ఈ వాక్యం లేకపోతే నా జీవితం ఏమైపోయేదో అని. నిజమే కదా? ఎటువంటి అభిషేకం దేవుడు మనకిచ్చాడు తెలిసిన?
స్వయంగా దేవుడే తన ఆత్మను మన అందించాడు. యేసును నమ్మిన వారి అంతరంగాల్లో పరిశుద్ధాత్ముడి నివాసం ఉంటాడు. ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, అంతరంగము నుండి వెలుపటికి ప్రవాహం, ఆత్మ ప్రవాహం. కనులకు కనపడదు, కనులకు కనపడదు. దేవుడు తన బిడ్డలను ముట్టకూడదు అని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. హౌ గ్రేట్ ఇట్ ఈస్! ఎంత అల్పులము, మనుషులము ఎంత అల్పులము. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి వారమే. ఇట్టి ఆవిరి వంటి వారమైన మనల పక్షంగా శాశ్వతుడైనటువంటి దేవుడు, ఆవిరి వంటి మన కొరకు శాశ్వతమైన దేవుడు శ్రద్ధ తీసుకొని మనకు అభిషేకం ఇచ్చి, నేను అభిషేకించాను కాబట్టి మీరు ముట్టకూడదని ఆజ్ఞ ఇచ్చి, ఎవ్వడు రాజులు సైతం హింస చేయటానికి వీల్లేదని కాపాడాడంట. ఇశ్రాయేలీల చరిత్ర అరణ్యయాత్రలోనే ముగిసిపోయేది. ఎదోమీయులు ఒక ప్రక్కన, అమాలేకీయులు ఒక ప్రక్కన. ఇశ్రాయేలీల యొక్క యాత్ర చరిత్రలో రాజుల కాలంలో ఫిలిస్తీయులు, అమాలేకీయులు, హివ్వీలు, హిత్తీలు, పెరిజ్జీల చేతులు ముగిసేది. ఓగు రాజు బాషాను, పెద్ద పెద్ద రాజులు మట్టి కరిచిపోయారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇది ఏమని? వీరు నా బిడ్డలు, వీరిని హింసించటానికి లేదని తాను అడ్డుపడిపోయాడు. ఇవాళ నేను ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాను, అది నాకు ఎవరిని హింస చేయకుండా దేవుడు కాపాడాడు. నేను చేసిన దుడుకు పరిచర్యలు, అంటే చాలా వేగంతో నేను తీసుకున్న నిర్ణయాలు, ఇండిపెండెంట్గా నేను దేవునిపై ఆధారపడి ముందుకు సాగిన సందర్భాలు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, చాలా పెద్ద అధికారి ఆయన నన్ను ఇంటికి భోజనానికి పిలిచి, ఎవ్వరు లేనప్పుడు, ఆయన భార్య కూడా ఊళ్ళో లేదు, యూ హ్యావ్ ఎ గ్రేట్ థ్రెట్, బీ కేర్ఫుల్ అన్నాడు. నీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది, ఏ క్షణానైనా నిన్నేమైనా చేయొచ్చు అన్నాడు. నేను వారితో చెప్పాను, కత్తిపోట్లు పడచ్చేమో కానీ మరణం రాదన్నాను. దేవునికి స్తోత్రం, ఈ మాట జరిగి 2 ఏళ్ళు అయింది. కత్తిపోటు పడలేదు, తల వెంట్రుక రాలేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే, తన ప్రవక్తలకు కీడు చేయొద్దని రాజులకు కూడా ఆయన ఆజ్ఞాపించి హింస చెయ్యనివ్వకుండా కాపాడే దేవుడు. భారతదేశం లౌకిక రాజ్యంలో how the 2% of Christianity survived among the 90% non-Christians. 98% ఉన్న క్రైస్తవేతరుల మధ్య 2% ఉన్న మైనారిటీ, how it is surviving and declaring its glory. ఎలా జరుగుతుంది అంటే, దేవుడు హింస చేయనివ్వటం లేదు. దేవుడు అనుమతిస్తేనే క్రైస్తవ సంఘం మీద ప్రపంచంలో ఎక్కడైనా దాడి జరిగేది, లేకపోతే జరగదు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. అభిషేకించబడిన జనాంగం, నేను క్రైస్తవ మతం గురించి మాట్లాడటం లేదు, దైవ సేవకులు, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసులు ఎక్కడైనా హింసించబడుతున్నారు అని అంటే, దేర్ మస్ట్ బి ఏ గ్రేట్ ప్లాన్. ఖచ్చితంగా గొప్ప ప్రణాళిక వెనకాలంది, అందులో సందేహం లేదు. గొప్ప ప్రణాళిక ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిందే, ఇందులో సమస్య లేదు.
సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిని ఆవరించి ఉన్నాడు. ఆయన కవర్ చేశాడు. సంచి కరువు. ఆయన మనల్ని ముద్రించి ఉన్నాడు, సీల్ చేశాడు. చూడండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు కవర్లో పెట్టి అంటించి పైన లక్క వేసి సీల్ వేస్తారు. అవి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పత్రాలు పరీక్ష కేంద్రం యొక్క హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ వెళ్ళి సంతకం పెట్టి ఆ కోడ్ నెంబర్ ప్రకారం ఆ రోజు క్వశ్చన్ పేపర్ జస్ట్ బిఫోర్ 10 minutes తీసుకుంటాడు. నియర్ బై పోలీస్ స్టేషన్లో 10 నిమిషాల ముందు తీసుకుంటాడు. విద్యార్థులు ఒక అర్ధగంట ముందు పరీక్షా స్థలానికి చేరిన తర్వాత తెస్తారు. కాబట్టి అట్లా సీల్ చేసేసారు. అన్నప్పుడు మూసేసి భద్రం చేసి దాచేసి పైన కప్పబడి ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా. కొలస్సీ పత్రిక అదే చెప్పింది. మన పైన పరిశుద్ధాత్ముడు, క్రీస్తు దేవుడు వీళ్ళని ఈ సీల్ చింపి లోపలికి వచ్చి ముట్టుకోవాలి మనల్ని. అర్థమైందా? ఈ సీల్ చింపి రావాలి లోపలికి. అంటే దేవుడిని దాటి రావాలి నన్ను పట్టుకోవాలంటే, నన్ను కొట్టాలంటే, నన్ను హింసించాలంటే. అర్థమవుతుందా? అన్లెస్ అంటిల్ గాడ్ అలౌస్, నో వన్ కెన్ టచ్ ఏ సింగిల్ బిలీవర్. దిస్ ఈజ్ ట్రూ. ఆ విశ్వాసి ఎంత అల్పుడైనా, ఎంత చిన్నవాడైనా, ఎంత పనికిరానివాడైనా ఏమీ చేయటానికి ఎవడికి అధికారం లేదు. దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే యేసు అన్నారు, నీవు నాకు అప్పగించిన వారిని నేను కాపాడి తిని అన్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. యోహాను 17లో, దేవా నీవు నాకు అప్పగించిన వారిని నేను కాపాడి తిని. ఎస్, దేవుడు కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ వాక్యం అనంతరం నిబంధన ఛానల్లో 9:30 to 10 స్పెషల్ మెసేజ్ ఉంది. గత రాత్రి మేకప్లో మ్యాడ్ ఉమెన్ కార్యక్రమం చూశాను నేను. ఈ రాత్రి నిన్న కొన్ని కారణాలతో ప్రసారం కాలేదు, కానీ ఇవాళ కొంప ముంచు సహోదరుడు. ఈ టైటిల్ బయటది కాదు, బైబిల్లో స్ట్రైట్గా రాసింది, ఇర్మియా గ్రంథంలో. వీక్షించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానంకై కృతజ్ఞతలు. మీరు మమ్మల్ని దాచారు, భద్రపరిచారు, మాకు హింస జరగకుండా కనికరించారు. జనాలు, రాజ్యాలు, ప్రభుత్వాలు మమ్మల్ని ముట్టకుండా సహాయం చేశారు. మీరుంటే మాకు ఏది కుదవలేదు. మీరున్నారు కనుక కుదవలేదు. ఈ మాసం ఆర్థిక వ్యవస్థ నిరుత్సాహ స్థితిలో ఉంది నాయన. మీరుండగా మాకు భయం లేదని నేర్పండి. మా హృదయాల్లో ఉన్న ఆలోచనలు తొలగించండి. థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను, కనికరించండి, ఆరోగ్యం ఇవ్వండి. ప్రేక్షకులను దీవించండి. వారిని నేను చూడటం లేదు, కానీ వారిని మీరు చూస్తున్నారు. మీరు వారి హృదయాన్ని చూస్తున్నారు, వారి సమస్యలు చూస్తున్నారు. వారికి తోడుగా ఉండండి నాయన. ఆదరించండి ప్రభువా, విడుదల దయచేయండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.